వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజు అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. 1 కప్పు వరకు జొన్న పిండిని తీసుకుంటున్నాను. పావు కప్పు వరకు రవ్వని తీసుకుంటున్నాను. దీన్ని సూజీ, ఉప్మా రవ్వ అని కూడా అంటారు. రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకొని 3 కప్పుల వరకు మజ్జిగని తీసుకోవాలి. ముందుగా నేను ఇక్కడ 2 కప్పుల వరకు మజ్జిగని యాడ్ చేసుకుంటున్నాను. విస్కర్తో మంచిగా కలిపేసుకొని ఇంకొక కప్పు వరకు కూడా మజ్జిగని యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 3 కప్పుల వరకు మాత్రమే మజ్జిగ అనేది పట్టింది. కొంచెం చిక్కటి మజ్జిగని యాడ్ చేసుకుంటే రుచి బాగుంటుంది. విస్కర్తో పిండి మొత్తం సాఫ్ట్గా అయిపోయే విధంగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. పిండి ఈ విధంగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా తరుక్కున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, ఒక చిన్న రెడ్ టమాటోని తీసుకొని సన్నగా తరుక్కొని తీసుకుంటున్నాను. క్యారెట్ని కూడా తురుముకొని తీసుకోవాలి, వీలైనంత సన్నగా. మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని సాల్ట్ తగ్గినట్టుగా అనిపిస్తే ఈ టైంలో కొంచెం సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికెడు మాత్రమే వంట సోడాని వేసి వంట సోడా మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకొని తీసుకోవాలి. ఇక్కడ బ్యాటర్ చూస్తున్నారా, ఖచ్చితంగా ఇదే విధంగా ఉండాలి. అప్పుడే మనం వేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. గట్టిగా అయినా లూజ్ అయినా మనకి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా రాదు. స్టవ్ పైకి పెనాన్ని ఉంచేసి పెనం వేడిగా అయిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు మాత్రమే ఆయిల్ని వేసేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక గరిటెడు పిండిని పెనంపైకి వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకొని తీసుకోవాలి. ప్యాన్ నుండి ఈజీగా సపరేట్ అయిపోతుంది, భయపడాల్సిన అవసరమే లేదు. కావాలి అనుకుంటే పైనుంచి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసేసి మంచిగా కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది. మనం పెనం పైన పిండి వేసేటప్పుడు పెనం అనేది చాలా వేడిగా ఉండాలి. అప్పుడే మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మంచిగా కాల్చుకొని తీసుకోవాలి. జొన్నపిండితో చేస్తున్నాం కాబట్టి వేగడానికి కాస్త టైమే పడుతుంది. అన్నింటిని ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రుచి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.